వేషధారణ ఏడుపు అంటున్నాడు. అది వేషధారణ ఉండకూడదు అంటున్నాడు. అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, వేషధారుల వలె ఉండద్దు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనకు మన గురించి ముందుగానే తెలుసు, అందుకనే వ్రాసాడు బైబిల్ గ్రంథంలో. స్తోత్రం కలుగును గాక. మనము భక్తి చేసేటప్పుడు కానీ, బైబిల్ చదివేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, మందిరానికి వెళుతున్నప్పుడు కానీ మన యొక్క జీవితాన్ని అనేక మంది చూస్తున్నారు ప్రియులరా. అనేక మంది గమనిస్తున్నారు మన యొక్క విశ్వాస జీవితాన్ని. అనేక మంది మన జీవితాన్ని గమనిస్తూ మన నడవడికను గమనిస్తున్నారు. గమనిస్తూ ఉన్నప్పుడు వారికి ఏం కనబడాలో తెలుసా? నీలో పరిశుద్ధతే కనబడాలి, నీలో ప్రార్థన జీవితమే కనబడాలి, నీ ఒక భక్తి పరుడుగా, నీ ఒక భక్తి పరురాలుగా మాత్రమే కనబడాలి. ఆ జీవితము వారు చూసినప్పుడు నీలో నీవు